హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ మూవీ చిట్ చాట్. ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ టీం ఉన్నారు, సర్కార్ నౌకరీ టీం ఉన్నారు. ఈ మూవీ వచ్చేసి మనకి January 1st థియేటర్లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. సో మనతో పాటు అప్డేట్స్ ఇవ్వడానికి హీరో, హీరోయిన్ అండ్ డైరెక్టర్ మాట్లాడదాం. హలో అండ్ నమస్తే అందరికీ. ఎస్, మీతో ఫస్ట్ టైం స్క్రీన్ పైన వస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది ఆకాష్ గారు మీకు? మిక్స్డ్ అండి ఎమోషన్స్. కొంచెం నర్వస్నెస్ ఉంది ఆఫ్ కోర్స్. ఇప్పుడు ఇండస్ట్రీలోకి వస్తున్నామని నర్వస్, అంతే ఎక్సైట్మెంట్. చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్, ఫైనలీ డ్రీమ్ కమ్ ట్రూ. అంటే సిల్వర్ స్క్రీన్ మీద మనం చూసుకోవడం, ఆడియన్స్కి చూపించుకోవడం. సో మిక్స్డ్ ఎమోషన్స్. అయితే ఫస్ట్ శేఖర్ గారు మీకు స్టోరీ చెప్పినప్పుడు ఎలా అనిపించింది? నేను నరేషన్ విన్న తర్వాత ఐ థింక్ ఆ కొత్తదనం కనిపించిందండి. మోర్ దెన్ మెయిన్ స్ట్రీమ్ సినిమా, కమర్షియల్ సినిమా కంటే ఒక రిస్క్ టేకింగ్ సబ్జెక్ట్ ఇది. ఒక సోషల్ మెసేజ్తో పాటు ఎంటర్టైన్మెంట్ ఎలా ఇవ్వాలా అనే ఒక స్క్రిప్ట్ బేసిక్లీ విన్నప్పుడు ఐ థింక్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. ఎందుకంటే నేను కూడా యాజ్ అన్ ఆడియన్స్ ఇలాంటి చేంజ్ కావాలని కోరుకుంటూ ఉంటా. యాజ్ అన్ ఆడియన్స్ సినిమా చూసాడు, కమర్షియల్ మూవీలు అందరికీ ఇష్టం, అందరం మన థియేటర్స్కి వెళ్ళి వీ లవ్ ఇట్. బట్ ఎవరైతే ఆ రిస్క్ తీసుకుని ఆ కొత్తదనం తేవడానికి ప్రయత్నిస్తారో ఐ రియలీ లైక్ దట్, ఐ రియలీ రెస్పెక్టెడ్ దట్. సో అది చెప్పినప్పుడు ఐ వాజ్ వెరీ ఎమోషనలీ కనెక్టెడ్ విత్ ద స్టోరీ. కమర్షియల్ మూవీ అన్నారు కాబట్టి పంచతంత్రం. సో కమర్షియల్గా చాలా హిట్ అయింది కానీ ఆడియన్స్లోకి ఎక్కలేదు ఈ సినిమా. సో ఎందుకంటారు? అంటే ఏ మూవీకి అది చెప్పలేమండి, బికాజ్ ఒక లాట్ మెనీ ఫ్యాక్టర్స్ కలిస్తే అండ్ డైరెక్టర్ కంట్రోల్ లేని ఫ్యాక్టర్స్ కూడా కొన్నిసార్లు. దానికి కూడా డైరెక్టర్ శేఖర్ గారే కదా. కథలు ఓకే. సో మళ్ళీ శేఖర్ గారితో వస్తున్నారు. అవును. సో ఎందుకు ఇష్టమా సంథింగ్ ఏంటి? పంచతంత్ర కథల్లో నేనేం చేయలేదండి. అవునా? నేను దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ ఐఎమ్ వర్కింగ్ విత్. సో ఆ సినిమా చూసాను నేను, అండ్ దాని తర్వాత ఒక కాఫీ షాప్ లో కలుసుకున్నాను. ఒక లైన్ చెప్పారు నాకు, దాని తర్వాత నాకు మా మదర్ కి నరేషన్ ఇచ్చారు శేఖర్ గారు. ఓకే. సో ఎలా ఫీల్ అయ్యారు మీ మదర్ సునీత గారు? ఎలా ఫీల్ అయ్యారు? అయితే ఇంకా షీఈస్ వెరీ క్రిటికల్. ఆవిడని కన్విన్స్ చేయడం అంత ఈజీ కాదు యూజువల్లీ ఇండస్ట్రీలో. అండ్ నేను కలిసికట్టుగా ఎందుకు విందాం అనుకుంటే ఆవిడ నుంచి నాకు ఒక వ్యాలిడేషన్ చాలా ఇంపార్టెంట్ అనుకున్నా. అంటే ఆవిడకి నచ్చితే నాకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుందని కలిసికట్టుగా నరేషన్ ఇద్దామని శేఖర్ గారిని అడిగి ఆయన ఒప్పుకున్నారు. ఆయన 4.5 hours నరేషన్ అయింది. అండ్ మమ్మీ కూడా చాలా నచ్చింది. షీ వాజ్ ఆల్సో వెరీ ఎమోషనలీ కనెక్టెడ్. అప్పుడు నాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది, దిస్ ఇస్ ద రైట్ ప్రాజెక్ట్ టు డూ అని. అయితే సునీత గారు అబ్బాయి అంటే మోస్ట్లీ చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిక్ సంబంధించి ఇట్ సైడ్ వస్తారు సింగింగ్ అనుకుంటారు కదా. సో మీరు ఇట్ సైడ్ వచ్చారు కదా హీరోగా, ఎందుకు అంటే సో సునీత గారే మీకు ఎంకరేజ్ చేస్తారా? మీ ఇష్టమా లేదంటే? నా ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి ఒక సినిమా పిచ్ ఉంటుంది కదా, అది నేను మెగాస్టార్ గారి పెద్ద ఫ్యాన్ నేను. సో అక్కడి నుంచి ఎలా స్టార్ట్ అవుతుందంటే చిన్నప్పటి నుంచి ఆ ఒక రోల్ చూసిన తర్వాత సినిమాలో మనం ఎలా చేయగలం, మనం ఆ డైలాగ్ డెలివరీ, అద్దం ముందు ఇలా యాక్ట్ చేయడం. సో చిన్న చిన్న స్పార్క్స్ అలా పెరుగుతూ ఉంటాయి. అండ్ మా ఫ్యామిలీ అంతా మ్యూజిక్ సైడ్ వెళ్ళింది. నా చెల్లి, మా మదర్, మా గ్రాండ్ మదర్ అంతా. నేను ఒక్కడే డాన్స్ సైడ్ వెళ్ళా. సో నేను స్పోర్ట్స్, డాన్స్ అని ఈ సైడ్ వెళ్తూ వెళ్ళా. పర్ఫెక్ట్ అని చెప్పను, అంటే నేను క్లాసులకు వెళ్ళలేదు. ఏం నేర్చుకున్నా నేను నా సెల్ఫ్ టాట్ నేర్చుకున్నాను నేను డాన్సింగ్ కూడా. అండ్ ఎప్పుడైతే డాన్స్ చేయడం మొదలెట్టానో, స్టేజ్ మీద అలవాటు అవడం మొదలైందో, అండ్ జనాల ముందు పర్ఫామ్ చేయడం, వాళ్ళు చప్పట్లు కొడితే నచ్చడం, ఇవన్నీ. సో ప్రతి స్టేజ్లో ఒక రకమైన ఇంట్రెస్ట్ పెరుగుతూ పోయింది సినిమాలంటే. అండ్ ఫైనలీ ఐ వాంటెడ్ టు ట్రై యాక్టింగ్ అనేది. అప్పుడే వెరీ లక్కీలీ శేఖర్ గారు చోజ్ మీ. ఈ మొత్తం ట్రైలర్ చూస్తే మొత్తం ట్విస్ట్లు ఉన్నాయన్నమాట. మొత్తం కాండమ్స్ చుట్టే తిరుగుతుంది. ఏంటి అసలు ట్రైలర్ అంతా ట్విస్టింగ్ గా కనిపిస్తుంది కదా, ఏంటి అసలు దాని వెనకాల? ఏం లేదండి, అంటే స్టార్టింగ్ ఏం లేదు, ఏం లేదంటే ఏం లేదు కాదు, ఉత్తి ఏం లేదు. అయితే మనకి ఒక ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్తో వచ్చే సినిమా అండి. అంటే కమర్షియల్గా, అంటే జనరల్గా మనం ఫైట్ సినిమాల్లో ఉండే అలాంటి ట్విస్టులు కాదు. ఒక ఇద్దరు మనుషుల మధ్య, ఒక ఊర్లో ఉన్న జనాలకి ఒక హీరోకి మధ్యలో జరిగే సంఘర్షణ ఇది. సో అది అవగాహన లేక, ఇక్కడ ఎవరు శత్రువులు కాదు ఫస్ట్ థింగ్. ఎందుకంటే దేని మీద ఎవరికి ఆ ఇన్ఫర్మేషన్ లేక దాని త్రూ జరిగే కామెడీ, దాని త్రూ జరిగే ఎమోషన్సే మన ఈ సర్కార్ నౌకర్ సినిమా అండి. ఇప్పుడు తిని జాబ్ వచ్చేసి కాండం విలేజ్లు తిరుగుతూ కాండం సప్లై చేసేదండి. సో అవి అతని అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత వాడుకోవాల్సిన దానికంటే పిల్లలు ఎక్కువ దాన్ని తీసుకెళ్ళిపోయి వాటర్ నింపుకోవడాలు, బెలూన్ లాగా ఆడుకోవడాలు. అది చూసిన విలేజెస్ ఎలా ఉంటుంది, ఇవి ఎందుకు వచ్చినాయి, ఎవరు వేస్తున్నారు, ఏంటి పిల్లలు చెడిపోతున్నారు అనే దాని మీద ఇతని మీద జరిగే సంఘర్షణ. ఇతను చాలా సిన్సియర్ జాబ్ చేస్తూ ఉండే ఒక పర్సన్. మనం చార్లీ చాప్లిన్ సినిమాలు చూస్తాం, నేను ఎగ్జాంపుల్స్ అదే ఇస్తాను ఎక్కువ.
చార్లీ చాప్లిన్ సినిమాలో అతను చాలా సీరియస్గా ఒక వర్క్ మీద ఉంటాడు, కానీ దాని త్రూ సరౌండింగ్స్ జరిగే కామెడీ చాలా విచిత్రంగా ఉంటుంది. సో అలాంటి క్యారెక్టర్ అనమాట. తను సిన్సియర్గా చేసే ఒక జాబ్తో ఒక తెలివి తక్కువ జనాల మధ్యలో, ఆ విలేజ్లో ఉన్న వాళ్ళ మధ్యలో జరిగే కామెడీ నుంచి అది ఎమోషనల్గా ఎట్టెళ్ళింది. అసలు క్లైమాక్స్ ఏమై ఉండొచ్చు అనేది. ఆకాష్ గారి పర్ఫెక్ట్ అని మీకు ఎలా అనిపించింది ఆ క్యారెక్టర్కి? అలాగే భావన గారు కూడా హీరోయిన్గా. నాకు ఫస్ట్ కొన్ని వీడియోస్, నాకు ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉందండి, తన వీడియోస్ పంపించినప్పుడు చూస్తే నాకు కరెక్ట్ నేను అనుకున్న ఫిగర్ అలాగే ఉండాలని. అంటే నేను కొన్ని రిఫరెన్స్లు పెట్టుకున్నాను, ధనుష్ గారు కానీ, రాజ్ కుమార్ రావు గారు కానీ, ఆయుష్మాన్ ఖురానా కానీ. అంటే సైకిల్ మీద కూడా చాలా ఈజీగా వెళ్ళగలగాలి ఆ పర్సన్. ఇంకొకటి మనం కొన్ని అంటే బాడీ ఉండి అలా ఉంటే కూడా ఆ క్యారెక్టర్ కరెక్ట్ కాదు. సో ఇలాంటి క్యారెక్టర్ చూస్తున్నప్పుడు చూసిన తర్వాత అప్పుడు ఆమెను అడిగాను, ఒకసారి కలవచ్చు అండి తనని అంటే కలిసాము. చాలా క్యాజువల్గా కలిసాము, ఫ్రెండ్లీగానే కలిసాము, లైన్ మాట్లాడుకుని వెళ్ళాము. తర్వాత ఇద్దరం కనెక్ట్ అయ్యాం. మళ్ళీ కథ చెప్పడానికి వింటావా కథ చెప్తాను అని తనని అడిగినప్పుడు తను మమ్మీకి కూడా చెప్పాలండి అన్నారు. ఓకే అండి, అంటే నాకు తెలియదు కదా వాళ్ళు సునీత గారు వాళ్ళ అబ్బాయి అన్న సంగతి నాకు తెలియదు, తను ఆ పేరు ఎప్పుడు తన పేరు యూజ్ చేయలేదు. సో ఓకే అంటే సినిమాని అర్థం చేసుకోగలుగుతారు కదా చెప్తే అన్నాను. అది చాలా పెద్ద పదం అని తర్వాత తెలిసింది. సో సునీత గారికి కూడా చెప్పినప్పుడు ఆవిడ ఎగ్జైటింగ్. సో ఓకే వెళ్ళిపోండి మీరు షూట్కి అన్నారు. ఇంకా భావన గారిది రాఘవేంద్రరావు గారు రిఫర్ చేస్తారు అమ్మాయిని. సో చేసినప్పుడు నేను లేదు సార్ వర్క్షాప్ చేస్తాను, వర్క్షాప్ ఓకే అనుకుంటేనే వెళ్దాం సార్ అన్నాను. లేదు నేను చూసుకో ఒకసారి చూడు వర్క్షాప్ అన్నాను. వెళ్తూ మళ్ళీ ఆయన చెప్పాడు అమ్మాయి ఫైనల్ అవుతుంది గ్యారంటీగా అన్న అయితే చెప్పేసి వెళ్ళాడు. సార్ ఇంత కాన్ఫిడెంట్గా చెప్పారు అని. వర్క్షాప్ చేసినప్పుడు నాకు అర్థమైందండి తను స్క్రిప్ట్ మొత్తం ఇచ్చిన యాక్ట్ చేయగలదు, అంత థియేటర్స్ కదా తను. సో అట్లా ఆ అమ్మాయి తీసుకున్నాను. ఇంకోటి అంటే యాక్టింగ్ అనే కాదు, నాకు లుక్ వైజ్ కూడా అలాగే ఉండాలి. నాకు ఆ విలేజ్కి ఎలా అయితే నేను విజువలైజ్ చేసుకున్నా సేమ్ యాజ్ ఇట్ ఈస్, శారీస్లో కూడా సేమ్ అలా ఉండాలనేది. సో పర్ఫెక్ట్గా నీ గురించి సో పర్ఫెక్ట్గా అమ్మాయి కరెక్ట్ అయ్యింది. ఓకే. సో ఇది మీ ఫస్ట్ మూవీయా? లేదండి, యాజ్ అ లీడ్ ఇట్స్ మై సెకండ్ ప్రాజెక్ట్. ఫస్ట్ #మాయలో ఒక మూవీ చేశాను. దిస్ ఇస్ మై సెకండ్ మూవీ. ఓకే, ఎలా అనిపించింది మరి ఈ మూవీలో? సో దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ యాజ్ అ విలేజ్ క్యారెక్టర్. అంటే నేను ప్రీవియస్ చేసిన క్యారెక్టర్స్ ఐ డెంట్ హ్యావ్ టు వర్క్ మచ్, డైలాగ్ కానీ క్యారెక్టరైజేషన్స్ కానీ అంటే సిచ్యువేషన్స్ ఎప్పుడైనా జరుగుంటాయి, ఆ సిచ్యువేషన్ రెఫరెన్స్గా తీసుకుని ఐ వాజ్ ఏబుల్ టు ప్రిపేర్ ఫర్ ద ప్రీవియస్ క్యారెక్టర్స్. కానీ ఫర్ దిస్ మూవీ నాకు అలా రిఫరెన్స్ పాయింట్ ఏం లేదు. అంటే అప్పుడున్న అమ్మాయిలు ఎలా బిహేవ్ చేస్తారు అండ్ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దెమ్ నాట్ సపోర్టింగ్ దేర్ హస్బెండ్, అండ్ కోపం ఎలా చూపిస్తారు, సిగ్గు ఎలా చూపిస్తారు. సో అవన్నీ నాకు రిఫరెన్స్ లేకుండే. యాక్చువల్లీ వర్క్ షాప్స్ హెల్ప్డ్ మీ అ లాట్ అండి. ఆయన ఆల్రెడీ ఇది రియల్ లైఫ్ లో చూసారు కాబట్టి హీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ చాలా క్లారిటీ ఉండే ఆయన క్యారెక్టర్ ఎలా డిజైన్ చేయాలో. సో వర్క్ షాప్ చేసినప్పుడు నాకు చాలా హెల్ప్ అయింది. అండ్ ప్లస్ మా పెద్దమ్మ కూడా షీఈస్ ఫ్రమ్ విలేజ్ ఓన్లీ, చిత్తూరు నుండి. అండ్ తన అంటే నేను born and brought up in Hyderabad, కానీ ఐ హ్యావ్ ఫ్యూ రిలేటివ్స్ ఇన్ చిత్తూరు, చెన్నై అండ్ ఆల్. సో ఆ పెద్దమ్మ క్యారెక్టర్ నేను రెఫరెన్స్ గా తీసుకున్నాను, ఎందుకంటే షీఈస్ ఆల్సో లిటిల్ లైక్ సత్య, చాలా రఫ్ అండ్ టఫ్. అండ్ ఏదైనా ఉంటే ఫస్ట్ అరుపులు కేకలు అండ్ చాలా మొండి షీఈస్. సో అలా రిఫరెన్స్ ఐ వాజ్ ఏబుల్ టు గెట్ a little reference, how she used to smile, how she used to get angry and her looks అవన్నీ I just tried to use that. వర్కింగ్ ఎలా అనిపించింది శేఖర్ గారితో కానీ తనతో కానీ? ఎలా అనిపించింది? ఆకాష్ శేఖర్ గారితో అయితే చాలా చాలా సూపర్. ఇద్దరితో ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్టిఫికేట్ ఇచ్చేస్తా. శేఖర్ సార్తో నేను ఐ అండర్స్టూడ్ హౌ టు బీ కామ్ అండ్ హౌ టు బీ పేషెంట్ ఆన్ సెట్. అంటే సెట్లో మనం షూట్ చేసేవి మేబీ ఎవ్రీడే ఎన్ని మినిట్స్, మేబీ 5-10 minutes కంటెంట్ అంతే, కానీ వీ వర్క్ 24 hours. సో అంత హడావిడి ఉంటుంది. సడన్లీ షార్ట్ అన్నప్పుడు వీ నీడ్ టు బీ ప్రెజెంట్ అండ్ వీ నీడ్ టు డెలివర్. సో సార్ కూడా హీస్ హ్యాండ్లింగ్ సినిమాటోగ్రఫీ అండ్ డైరెక్షన్ కాబట్టి ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఫ్రేమ్ సెట్ చేసుకుంటూ ఎడిట్లో ఎలా రావాలి అన్నీ ఆలోచిస్తూ ఉంటారు. కానీ వెన్ హీ సేస్ యాక్షన్ హీస్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ ద సీన్. సో అది I learned. అది only if you're mentally present and your mind is calm, it is possible to do that. And ఆయన కూడా there are lot of instances where he can burst out, get angry, shout and all. కానీ he knew how to handle people, how to manage 2 departments. అది నేర్చుకున్నాను నేను.
అండ్ ఆకాష్ నుండి ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ ఒపీనియన్ ఆన్ హిమ్ అండి వెన్ ఐ డిడ్ ద వర్క్ షాప్ అండ్ వెన్ ఐ వాజ్ ఆన్ ద సెట్. కానీ ఐ సా ద ప్రీమియర్ అండ్ ఐ వాజ్ సూపర్ ఇంప్రెస్డ్ విత్ ఆల్ హిస్ హార్డ్ వర్క్. అని ఇట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ నాట్ లైక్ హిస్ డెబ్యూ మూవీ అని ఇదేదో చెప్పాలని చెప్పట్లేదు, కానీ ఇఫ్ యూ వాచ్ ద మూవీ యూ విల్ నో. అండ్ సెకండ్ హాఫ్ ఎస్పెషల్లీ ఇస్ మోస్ట్లీ అబౌట్ హిమ్. అంటే ఆయన ఉన్నారు కాబట్టే ద సెకండ్ హాఫ్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ అంటే దే ఆర్ ఫ్యూ థింగ్స్ విచ్ ఐ ఫీల్ డెబ్యూటెంట్స్ struggle to get the characterizations and all that, the dubbing and everything. And ఆయన సెలెక్ట్ చేసుకున్న స్క్రిప్ట్ కూడా he could have easily gone through the commercial mass movie. దాంట్లో 10 minutes song, 10 minutes or 20 minutes fight, so half an hour of the movie he could have easily managed off with, you know, just standing there with good BGM and all. So ilanti movies ki you can't escape unless and until your acting is not convincing, you don't have the talent for it. And chesina hard work, characterization gurinchi ayana chesina study and all that lekapothe you will not find any of that on the screen. So ఆయన అంత చేశారు కాబట్టి he is very confident. Sir కూడా అందుకోసమే a character oriented movie కి he selected a person like him. Enough. నిజంగా. అయితే ఓకే శేఖర్ గారు, అయితే మీ పంచతంత్రం స్టోరీ వినేసి రాఘవేందర్ గారు డైరెక్ట్ మీకు చెక్ ఏదో ఇచ్చేసారట. సో ఎంతవరకు వాస్తవం అది? ఆ సినిమా చూసి ఇవ్వలేదండి, దాని ఆ పంచతంత్ర కథలు చూసి నన్ను ఆఫీస్కి రమ్మన్నారండి. ఆఫీస్కి రమ్మంటే ఫస్ట్ రోజు బాగా మాట్లాడారు ఆ సినిమా గురించి, ఇలా చేశారు అలా చేశాను. రేపు మళ్ళీ ఫ్రీ ఉన్నావా, ఒకసారి వస్తావా అన్నాడు. అంటే తప్పకుండా సార్ అన్నాను. అంటే లేదు, రేపు ఏదైనా లైన్ ఉంటే చెప్తావా, మనం తీద్దాము అన్నాడు. అప్పుడు ఒక 1 వీక్ టైం ఇస్తారా సార్ నాకు అన్నాడు. సో ఆ 1 వీక్ తర్వాత కూడా నేను ఇంకా తేల్చుకోలేదు అంటే సార్కి ఏం చెప్పాలి, అది నిజమా కాదా కూడా ఇంకా ట్రాన్స్లో ఉండిపోయినా. సో అప్పుడు మళ్ళీ ఫోన్ చేసి సార్ ఒక 2 days టైం కావాలంటే తీసుకోను. సో ఆ 2 days తర్వాత వెళ్ళి నరేట్ చేశాను. 4.5 hours నరేట్ చేశాను స్టోరీ. సో ఆయన చాలా పేషెన్స్గా మొత్తం విన్నాడు. విని సైలెంట్గా బయటికి వెళ్ళిపోయాడు. నేను ఒకనే ఆ రూమ్లో కూర్చున్నాను. నచ్చిందా లేదా, నన్ను బయటికి ఆయన ఎవరినైనా పంపించి ఆయన బయటికి వెళ్ళమని అంటాడా, నాకు ఏం అర్థం కాలేదు. కాసేపు నేను ఏమైనా ఓవర్ యాక్టింగ్ చేసినా ఏంటో నాకు అర్థం కాలేదు. సరే తర్వాత లోపలికి వచ్చి చెక్ ఇచ్చాడు. చెక్ ఇచ్చి నువ్వు దీనికి ఏం కావాలో ప్రొసీడ్ చేసుకో, అన్నీ బాగున్నాయి అన్నాడు. ఇంకా అప్పుడు ఏం థ్యాంక్స్ అనే పదం కూడా రాలే నాకు. అప్పుడు అదే తీసుకుని బయటకు వచ్చేసాను. కాసేపు అక్కడే కూర్చొని అప్పుడు నా ఫ్రెండ్ కాల్ చేసి ఇది జరిగింది, ఇది నిజమో కాదో తెలియదు, బట్ అయితే నేనైతే వస్తున్నా రూమ్కి అని చెప్పి అప్పుడు తన దగ్గర డిస్కస్ చేశాను. ఈ మూవీ స్టోరీ విన్నారా రాఘవేంద్ర గారు? ఇదే అండి, ఇది వినే చెక్ ఇచ్చారు నాకు. పంచతంత్రం కాదు, అది చూశారు, ఆహాలో చూసి నన్ను పిలిపించారు. దాని తర్వాత ఈ కథ 4.5 hours ఈ కథ నరేట్ చేసిన తర్వాత ఈ కథకి ఇచ్చాడు చెక్. ఓకే, అయితే ప్రతి మూవీ ఒక ఇన్స్పిరేషన్ అనేది ఉంటుంది, అంటే ఒక మెసేజ్ అనేది ఉంటుంది జనాలకి. అయితే ఈ స్టోరీ నుంచి అంటే జనాలు ఏం మెసేజ్ తీసుకుంటారు? ఏం మెసేజ్ తీసుకోవడం అంటే, ఎప్పుడైనా మన సరౌండింగ్స్ మీద మనం అని పొలోమని పరిగెత్తడం కాదండి. మన సరౌండింగ్స్ ఏం జరుగుతుంది అనేది మనకు కొంచెం అవగాహన ఉండాలి. అంటే మనం ఇంట్లో మనది కాబట్టి మనం ఎలాగైనా ఉండొచ్చు అండి, ఎవ్వరు మనల్ని పట్టించుకోరు. వన్స్ రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత ఆ లైఫ్ నీతో పాటు చాలా మందిది కూడా. సో అప్పుడు కొంచెం అవగాహన ఉండాలి. అంటే పొలోమని హారన్ కొట్టుకుంటూ వెళ్ళిపోయి ఏం చేస్తాడు, ఏం చేయడు, పక్కకి వెళ్ళిపోయి ఆ సిగరెట్ ఏదో తాతాడు, అంతకుమించి ఏం చేయడు. సో అంత కాకుండా సరౌండింగ్స్ ఏం జరుగుతుంది, సరౌండింగ్స్ మనతో పాటు చాలామంది ఉన్నారు అనేది అబ్జర్వ్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది, ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది ఇది మెయిన్ థింగ్ అండి. అందరూ వాచ్ చేయొచ్చా? ఫ్యామిలీస్ కానీ అందరు పిల్లలు కూడా చూడొచ్చు. పిల్లలు కూడా చూడొచ్చు. సెన్సార్ వాళ్ళు మాకు యూ ఇచ్చారండి. U/A లాస్ట్కి ఒక్క షార్ట్కి U/A రావాల్సి వచ్చింది. ఆకాష్ గారు, మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇంకా ఈ మూవీ తర్వాత ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా అంటే ఫైనలైజ్ ఏం అవ్వలేదు. ఐఎమ్ రీడింగ్ స్క్రిప్ట్స్, కలుస్తున్నాను డైరెక్టర్స్ని, కానీ ఫైనలైజ్ అంటూ ఒక ప్రాజెక్ట్ లేదు. బట్ ఏది చేసినా సంథింగ్ కొత్తగా ఆఫర్ చేయాలని ఆడియన్స్కి. ఇప్పుడు ఒక విలేజ్ లుక్లో వచ్చాను, అంతే వర్సటాలిటీతో ఇంకో లుక్ కానీ ఇంకో క్యారెక్టర్ కానీ ఐ వాంట్ ఛాలెంజ్ మై సెల్ఫ్ అండ్ అల్టిమేట్లీ ఆడియన్స్కి ఒక కొత్త ఫ్లేవర్ ఇద్దాం. సునీత గారు కూడా సెట్స్ లోకి వచ్చేవారా మీతో, మీ వర్క్ చేసుకునే టైంలో? ప్రతిరోజు కాదండి, బట్ షీ కేమ్ ఫర్ 3 to 4 days. ఒక మధ్యలో ఒక కొల్లాపూర్ సమ్మర్ 2 days 2 days వచ్చారు. ఇట్స్ వెరీ హార్ష్ కండిషన్స్ అండి, వెదర్ కండిషన్స్. ఎక్కడ ఏ లొకేషన్స్ అంటే జనరల్ గా? కొల్లాపూర్ అండి, కొల్లాపూర్ మన 3.5 hours అవే ఫ్రమ్ హైదరాబాద్ ఆల్మోస్ట్. అక్కడ ఇంకా కొన్ని షార్ట్స్ హైదరాబాద్లో చేయడం జరిగింది, బట్ మోస్ట్లీ కొల్లాపూర్.
ఎలా ఉండేది రాఘవేంద్ర గారితో మీకు ఫ్యామిలీ రిలేషన్ ఎలా ఉండేది? ఫ్యామిలీ రిలేషన్ అంటే ఆయన ఫస్ట్ టైం ఆయన కలిసినప్పుడు అయితే ఇట్స్ ఇస్ బ్లూమీ అవే. ఎందుకంటే అలాంటి డైరెక్టర్ ఆయన డైరెక్ట్ 40 years నుంచి డైరెక్టర్, ఏ లిస్టర్స్తో పనిచేసిన, అండ్ మెగాస్టార్ గారితో ఎస్పెషలీ నాకు మెగాస్టార్ ఫ్యాన్ కాబట్టి ఇంకా అలాంటి మూవీస్ లైక్ జగదేక వీరుడు కానీ గరానమ్మగుడు కానీ ఇవన్నీ అలాంటి డైరెక్టర్తో కలవడం అనేది గొప్ప అవకాశం అనుకున్నా. ఇంకా దాని తర్వాత ఆయన నన్ను నమ్మి ఒక సినిమా తీస్తున్నారంటే అది చెప్పుకోలేని ఫీలింగ్ అండి. సో ఎప్పటికీ రుణపడి ఉంటా ఆయనకి. ఇప్పుడు కూడా థ్యాంక్ యూ చెప్తూ ఉంటా ప్రతిసారి. అండ్ నా కెరీర్ ఒకవేళ ఇక్కడ నుంచి పైకి వెళ్తుందంటే అది కూడా కేవలం ఆయన వల్లే. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ హిమ్. ఎస్. భవన్ గారు, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి ఇంకా ఇది అయిపోయిన తర్వాత? నేను ఒక వెబ్ సిరీస్ చేస్తున్నానండి సోనీ లివ్తో. దేవకట్ట గారు హీస్ డైరెక్టింగ్ ఇట్ అండ్ షో రన్నింగ్ ఇట్. ప్రస్తుతానికైతే అంతే. ఇంకా ఫస్ట్ జాన్ తర్వాత ఆలోచించాలి రేపటి తర్వాత. ఎవరు మీ ఫేవరెట్ హీరో కానీ హీరోయిన్ కానీ? హీరో ఆకాష్ గారే. ఫస్ట్ ఆకాష్ ఆబ్వియస్లీ అండి. అంటే రేపటి వరకు ఆకాష్, దాని తర్వాత మారుతుంది. మై ఫేవరెట్ హీరో ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ నాని గారు అండ్ ఫేవరెట్ హీరోయిన్ ఎవర్ గ్రీన్ త్రిష. ఓకే. మీకు? చిరంజీవి గారు. చిరంజీవి గారు. చిరంజీవి గారు. హీరోయిన్స్ లో సమంత. సమంత గారు ఇష్టం. సమంత గారు ఎందుకు ఇష్టం అంటే ఆవిడ పిక్ చేసుకునే రోల్స్, అది హిట్ ఫ్లాప్ లో వదిలేద్దాం సినిమాల్లో, కానీ ఏదైతే యాక్టర్ గా మనం ఒక రోల్ చూస్ చేసుకుంటున్నామో అతను చాలా డిఫరెంట్ కనిపిస్తుంది. ఒక ఫ్యామిలీ మ్యాన్ లో విలన్ రోల్ అయినా, లేకపోతే మహానటిలో కీర్తి సురేష్ కంటే సీనియర్ సమంత గారు అయినా కానీ ఆవిడ కింద రోల్ చేయడం అనేది, సో యాజ్ అ పర్సన్ యాజ్ అన్ ఆర్టిస్ట్ చాలా ఇష్టం అలాంటి రోల్స్ తీసుకున్నప్పుడు నాకు. ఎంటైర్ ద మూవీలో బెస్ట్ పార్ట్ అంటే ఏం చెప్తారు మీరు? అంటే మూవీలో సంథింగ్ ఇదని ఉంటుంది కదా, సీన్ కానీ సంథింగ్ మీకు టచ్ అయింది. యాక్చువల్గా ఎప్పుడైనా కామెడీ రాయడం చాలా ఈజీ, దాన్ని స్క్రీన్ మీద పండించడం చాలా కష్టం. ఎందుకంటే అది మన మీద డిపెండ్ అయ్యి ఉండదు, ఆర్టిస్టుల మీద డిపెండ్ అయ్యి. సో నేను ఒక 10% అనుకుంటే బర్ని గారు వచ్చిన తర్వాత అది 12 అట్లా ఇంకా స్టెప్ పెరిగించాడు ఆయన వచ్చిన తర్వాత అది ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది. అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే నేను ఏది భయపడ్డాను అంటే నాకు అన్ని నా కమాండింగ్లోనే ఉంటాయి, ఎందుకంటే అది వర్క్షాప్ చేసినప్పుడే నేను అన్ని ఫిక్స్ చేసుకొని వెళ్తాను. ఒక్క కామెడీది మాత్రమే ఇప్పుడు బర్ని గారిని పిలిచి వర్క్షాప్ చేయమనలేను కదా, నన్ను తీసేస్తారు ఇండస్ట్రీలో ఉండనియరు, ఫస్ట్ ఇండస్ట్రీలో ఉండనియరు. సో ఆయన మీద ఆ నమ్మకం పెట్టుకొని నేను ఇంకా రాయడం, అంటే ఆయనది ఎంతైనా సరే అనేది ఉండే. సో వన్స్ అక్కడికి వెళ్ళాక నేను అనుకున్న దానికన్నా అసలు అంటే సెట్లో నేనే నవ్వేది ఆ కామెడీకి. అంటే ఆయన అంత ఇన్నోసెంట్గా, అంటే మరీ ఆయనకు తెలియనోళ్ళలాగా, అవి ఏంటో కూడా తెలియనోళ్ళలాగా బిహేవియర్ ఉంటుంది కదా, అది చాలా చాలా బాగా అనిపించింది. అది నేను బాగా ఎంజాయ్ చేసాను, ఎందుకంటే వీళ్ళది ఆల్రెడీ నాకు తెలుసు. ఇప్పుడు నేనేంటో వాళ్ళేంటో అన్నీ మేము ముగ్గురం ఫిక్స్ చేసుకొని షూట్కి వెళ్ళాము. ఇప్పుడు మా గురించి మేము అక్కడికి వెళ్ళి డిసైడ్ చేసుకునే పరిస్థితి ఏం లేదు, ఇంక వెళ్ళిపోవడమే. కానీ మిగతా క్యారెక్టర్స్ది ఒక భయం ఉంటుంది కదా, అది బర్ని గారు చాలా అసలు అమేజింగ్. ఆయన ఇంకా యాక్టర్స్ ఇంకా సీనియర్స్ ఎవరు ఉన్నారంటారు అందులో మూవీస్ లో? ఉన్నారండి ఆల్మోస్ట్ తెలిసిన వాళ్ళు. బల్గం సుధాకర్ గారు ఉన్నారు, మణిచందన గారు ఉన్నారు, రాజేశ్వరి గారు, రమ్య పోండూరి ఉన్నారు. అలా అంటే బాగా సీనియర్స్ కాదేమో కానీ ఆయన ఒక్కరిని ఆ క్యారెక్టర్కి అతనే కరెక్ట్ అనేది బాగా. ఎంట్రీస్ అయ్యింది షూటింగ్ 37 days అండి. 37 days లో సింగిల్ షెడ్యూల్ స్టార్ట్ చేసాము, ఎండ్ చేసాము. 67 daysలో ఫస్ట్ కాపీ మేము ప్రసాద్లో షో చేసేసాం, షూటింగ్ డేస్ ఫస్ట్ నుంచి. ఆకాష్ గారు, సో సునీత గారు సెకండ్ మ్యారేజ్, అదే రామ్ గారిని పెళ్లి చేసుకుని మీరే మెయిన్గా సపోర్ట్ చేశారంట, సో కరెక్టేనా? కరెక్టే అండి, ఇంకెవరు సపోర్ట్ చేస్తారు? ఓకే, దాని గురించి కొంచెం ఏం చెప్పంటారు దాని గురించి? మీరేమనుకుంటున్నారో దాని గురించి? ఏమనుకుంటామండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అందరికీ తెలుసు ఏం జరిగిందో స్టఫ్, బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఒక సపోర్ట్ సిస్టమ్ కావాలి. ప్రతి ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఒక సపోర్ట్ సిస్టమ్ కావాలి. సో ఎప్పుడైతే మేము మదర్తో ఆ టాపిక్ గురించి మాట్లాడడం మొదలెట్టామో వీ అండర్స్టూడ్ దట్ వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ షీ నీడ్స్ ఇప్పుడు, అండ్ వాట్ మేక్స్ హర్ హ్యాపీ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. అండ్ ఎప్పుడైతే తను చూస్ చేసుకున్నారో రామ్ గారిని, వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ బికాస్ వీ నో వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ హీ ఈస్. ఆయన ఎంత సక్సెస్ఫుల్ ఒకటి, బట్ ఫైనాన్షియలీ సక్సెస్ఫుల్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే యాజ్ అ పర్సన్ ఆల్సో వీ రియలీ లైక్ హిమ్. సో వై నాట్? అసలు చాలామంది అంటూ ఉంటారు, వావ్ మీరు చాలా పెద్ద స్టెప్ తీసుకుని మమ్మీకి సపోర్ట్ చేశారంటే నథింగ్, అసలు మేము చేసింది నథింగ్. ఆవిడ షోర్ షార్ట్గా అడిగా మీరు హ్యాపీయా, నేను హ్యాపీ అంది, అండ్ దెన్ వీ వెంట్ ఫార్వర్డ్ విత్ ఇట్, అంతే.
సో నెక్స్ట్ చాలా ట్రోలింగ్స్ నెగిటివిటీ అన్ని వచ్చాయి కదా, సో దాన్ని ఎలా ఫేస్ చేశారు? యాక్చువల్గా రాము గారి గురించి నేను చెప్తానండి. మేము మ్యాంగో మీడియా, మాకు డిజిటల్ అంతా ఇప్పుడు మ్యాంగో మీడియా చేస్తుంది. ఇప్పుడు నేను ఆయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను నిజానికి ఈ సినిమా లేకపోతే నేను మ్యాంగో ఆఫీస్కి ఎంట్రీ కూడా దొరకదు, ఎందుకంటే అంత పెద్ద సంస్థ అది. సో నేను వెళ్ళినప్పుడు ఆయన నన్ను రిసీవ్ చేసుకునే విధానం కానీ, ఒక డైరెక్టర్కి ఆయన ఇచ్చే వాల్యూ కానీ, రిసీవ్ చేసుకునే విధానం కానీ, సినిమా చూసి ఆయనతో మనతో ఆయన డిస్కస్ చేసే విధానం కానీ, అసలు ఆయన చాలా అంటే చాలా మంచి వ్యక్తి. ఒక మనకు బయట బిజినెస్ మ్యాన్గా అలా కనపడతారు కదా, కానీ చాలా మంచి వ్యక్తి, చాలా కూల్గా మాట్లాడతారు. ఎవరికైనా ఎంత పెద్ద వాళ్ళు వచ్చినా ఎంత చిన్న వాళ్ళైనా ఆయన మర్యాద అక్కడే ఉంటుంది. సో నాకు అది చాలా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించేది అనమాట. సో నేను చాలాసార్లు రామ్ గారికి చాలా థ్యాంక్స్ కూడా చెప్పేవాడిని. చాలా థ్యాంక్ యూ అండి, మీరు అంటే చాలా సపోర్ట్గా నిలబడ్డారు. అది సో చాలా మంచి వ్యక్తి. అయితే నెగిటివ్ చాలా వచ్చింది కదా ట్రోలింగ్, సో దాని నుంచి మీరు ఎలా ఫేస్ చేస్తారు? అసలు పట్టించుకోకూడదు. ఇప్పుడు ఇది ఫ్యామిలీ ఇష్యూలో ఎవరైనా ట్రోల్ చేస్తే వాళ్ళకి బుర్రలేదంటే నేను అసలు, ఎందుకంటే ఒక ఇండస్ట్రీలో ఉన్న మనిషి ఫైనల్లీ ఒక సపోర్ట్ సిస్టమ్ దొరికి అండ్ దర్ హ్యాపీ, ఎవ్రీ వన్స్ హ్యాపీ, దట్ ఫ్యామిలీ ఈజ్ హ్యాపీ. వీళ్ళు ట్రోల్ చేసే విషయం అసలు ఏముందో నాకు ఎప్పుడు అర్థం కాలేదు. అంటే సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం తప్ప అని కొంతమంది అన్నారు. అది అసలు ఇప్పుడైతే చాలా కామన్ అయిపోయింది సెకండ్ మ్యారేజ్ అనేది. అండ్ దీనికంటే ఇంకా ముందుకెళ్తే ఇంకా అసలు అదే కామన్ అయిపోద్ది అనుకుంటా. పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు, పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మా ఫ్యామిలీలో కూడా మా అమ్మమ్మ తాత ఎలా సపోర్ట్ చేశారు, ఇప్పుడు ఆ జనరేషన్కి సపోర్ట్ చేయడం అంటే ఇట్స్ అ బిగ్ స్టెప్ ఫర్ దెమ్ ఆల్సో. కానీ ఫోకస్ ఎక్కడ పెట్టాలి, అమ్మకి ఎలాంటి సపోర్ట్ కావాలి, అమ్మ ఎలా ఉండాలి ఇండస్ట్రీలో, పిల్లలు ఎలా రియాక్ట్ అవుతున్నారు, పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు, అంతే. మీరు సెకండ్ మ్యారేజ్ ఎందుకు తీసుకుంటున్నారు, లేకపోతే ఇంకో ఫాదర్ ఎలా వస్తుంది, ఇవన్నీ అసలు ఇట్ నెవర్ కేమ్ ఇన్ టు మై హెడ్ ఆర్ హార్ట్. ఎప్పుడు రియాక్ట్ అవ్వలేదు నేను నెగటివ్గా, నేను ఎప్పుడు తీసుకోలేదు కూడా. ఎలా ఉంటారు మీతో? ఓకేనా? ఎవరు? రామ్ గారా? చాలా ఓకే అండి, 100%. ఇప్పుడు 2 years అయింది వాళ్ళు మ్యారేజ్ అయ్యి. ప్రాబ్లం ఎక్కడంటే ఆయన సైలెంట్, నేను సైలెంట్. ఇంట్రోవర్ట్స్ ఇద్దరం. నేను ఇప్పుడు బయటకు వస్తున్నా ఇంట్రోవర్ట్ నుంచి, సినిమాలోకి వచ్చాం కదా. సో ఇద్దరు సైలెంట్ పర్సనాలిటీస్ ఉన్నప్పుడు బేసిక్లీ ఒకళ్ళ మధ్యలో ఉండాలి, అది యూజువలీ అమ్మ కానీ చెల్లి కానీ. సో మీకు సింగింగ్ కొంచెం ఏదైనా టచ్ ఉందా అంటే జనరల్గా? ఇంట్రెస్ట్ ఉంది, మ్యూజిక్ చాలా ఇష్టం నాకు. మ్యూజిక్ వినడం అనేది, నేను పెద్ద రెహమాన్ గారి ఫ్యాన్ని. సో మ్యూజిక్ అనేది వెరీ క్లోజ్ టు మై హార్ట్. నేను ఇన్స్ట్రుమెంట్స్ కూడా ప్లే చేస్తా. సో బట్ నెవర్ టుక్ ఇట్ యాజ్ అ ప్రొఫెషన్. ఇప్పుడు అది నేను పర్సనల్లీ నాకు నా ఎంజాయ్మెంట్ కోసం. ఇప్పుడు నన్ను పాడించకండి ప్లీజ్. అంటే మీ మూవీలో సాంగ్ ఏదైనా ఉంటే పాడిద్దాం అనుకున్నాను. మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఏం చెప్తారు? మ్యూజిక్ డైరెక్టర్ తను కీరవాణి గారి దగ్గర చేశారండి. చాలా టాలెంటెడ్. పైగా కథని మాత్రమే, అంటే కథను అర్థం చేసుకొని ఏం కావాలో మాత్రమే అరేంజ్ చేయగలడు. ఎందుకంటే కొంతమంది అంటే నేను చూశాను, నాకు లాస్ట్ కానీ ఎప్పుడైనా అనుభవం కదా, వాదన ఉంటుంది, లేదు ఇది బెటర్గా ఉంటుంది, ఇది బెటర్గా ఉంటుంది అనేది. అది వాదన కొన్నిసార్లు ఎవేగా వెళ్తుంటుంది, స్టోరీని దాటి వెళ్తుంటుంది. కానీ శాండిలియా అసలు చాలా అద్భుతం అండి. తను కథ ఏదైతే చెప్తామో ఆ మార్కులోంచి బయటికి రాడు. సో అది కొన్నిసార్లు డైరెక్టర్కి చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే సేమ్ లైన్లో ఉన్నాడు అనే దాని మీద ఉంటుంది. సో అలా తను ఇచ్చిన ప్రతి సాంగ్ అద్భుతంగా ఉంది. ఎన్ని సాంగ్స్ ఉంటాయి ఇందులో అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? బిట్ సాంగ్స్తో మొత్తం 5 songs అండి, ఒకటి ప్రమోషనల్, మొత్తం 6. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేసి సురేష్ బొబ్బిలి చేశాడు. పెద్ద సపోర్ట్ అండి, చాలా అండర్ రేటెడ్ అనిపిస్తారు నాకు సురేష్ గారు. మా సినిమాకి ఒక బ్యాక్ బోన్ లా నుంచింది అంటే చాలా మంది ఉన్నారు, బట్ వన్ మెయిన్ పర్సన్ సురేష్ గారు. నేను ఎప్పుడైతే ఫైనల్గా సినిమా చూశానో, అండ్ నేను యాజ్ అ ఆర్టిస్ట్ ఆల్సో నాకు బీజిఎం అంటే చాలా ఇష్టం, అండ్ బీజిఎంకి ఉన్న వాల్యూ ఏంటో నాకు చాలా తెలుసు ప్రతి మూవీకి. అండ్ సురేష్ గారు చేసింది వాజ్ బ్యూటిఫుల్. అండ్ కొంచెం అంటే నేనెందుకు ఒక డైరెక్టర్గా ఆయన అద్భుతం అని చెప్తున్నా అంటే, కొన్నిసార్లు మా సీన్లో జస్ట్ సైకిలే ఉంటుందండి, సైకిలే బాక్స్ మాత్రమే ఉంటుంది, జస్ట్ ఎంటీ షాట్. ఆ సైకిల్కి మేము చార్జ్ అలా వెళ్తుంది, అది షార్ట్. దానికి ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతాడో తెలీదు. అంటే మేము ఏం చెప్తున్నాం అనేది అక్కడ వాయిస్ లేదు, లేదా ఒక ఆర్టిస్ట్ లేడు పర్ఫామ్ చేయడానికి. సో దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే బ్యాక్గ్రౌండ్ స్కోరే మాకున్న థీమ్ ఆయన ఇచ్చాడు. అసలు అద్భుతం అనమాట. అంటే ఒక మనిషి ఫీలింగ్, అక్కడ హీరో లేకపోయినా హీరో నించున్నట్టు మాకు ఆ ఫీల్. నేను అడిగినప్పుడు ఆయన అసలు చూపించాడు నాకు పిలిచి, అసలు నాకు అసలు మతిపోయింది. అద్భుతం అండి అసలు ఇది. అంటే మేము ఒక దాకుంటే ఆయన ఇంకో స్టెప్ పైనకి తీసుకెళ్ళాడు సురేష్ గారు, చాలా సీరియస్. నిన్న అతను షో జరిగినప్పుడు కూడా
చాలా మంది అతని గురించి మాట్లాడారు. సో పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా ట్రైలర్ చూసి మంచిగా అంటే మెచ్చుకున్నారంట. ట్రైలర్ అయితే చాలా బాగుంది, ట్విస్ట్లు ఉన్నాయి మంచిగా, ఎమోషనల్ ట్విస్ట్లు. అంటే ఎలా వచ్చిన థాట్ అంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో తీసుకోవాలని? ఇప్పుడు మీది విలేజ్ అని కాదు, నేను పుట్టి పెరిగిందంతా విలేజ్లో. సో ఆల్మోస్ట్ ఒక 90% 80 కూడా కాదు 90% నేను అక్కడ చూసినాయి. అవన్నీ క్యారెక్టర్స్ నేను చూసిన క్యారెక్టర్సే, అవన్నీ నా ముందు ప్లే అయిన క్యారెక్టర్సే. సో దానికి ఒక 10-15% ఒక ఫిక్షన్ యాడ్ చేసి ఒక సినిమా రైటింగ్గా చేసి రియల్ లైఫ్లో యాజ్ ఇట్ ఈస్ అన్ని అందులో జరిగే ప్రతి సీను ఆల్మోస్ట్ నాకే కదండి, అది మీరు చూసినాక మీరు కూడా చెప్తారు అది ఓకే మా సరౌండింగ్లో జరిగింది, మాకే జరిగింది, ఇలాంటివన్నీ వస్తాయి. సో చూసిందే కాబట్టి చాలా ఈజీగా రాయడం. ఎస్ భావన గారు, ఇంకా ఫన్నీ మూమెంట్స్ సెట్స్లో ఇంకేం జరిగాయి ఏంటి కొన్ని షేర్ చేసుకోండి. ఫన్నీ మూమెంట్స్ ఆన్ సెట్ అంతసేపు ఆలోచిస్తా అంటే ఏ మూమెంట్ చెప్పొచ్చు అని ఆలోచిస్తున్నా. ఉన్నాయా యాక్చువల్లీ అది చెప్పొచ్చు అని తెలియదు కానీ ఆ సాంగ్ షూట్ అప్పుడు ఆకాష్ హ్యాడ్ టు గెట్ ఇన్ టు అ లేక్. ఓకే. అండ్ ఆ లేక్ కింద మొత్తం ఆల్గే ఉండే. సో దట్ ఇట్ వాజ్ మొమెంటరీలీ ఫన్నీ ద వే హీ వాజ్ వాకింగ్ అరౌండ్ అండ్ ఆల్. కింద ఇక్కడ దాకా వాటర్ ఉన్నాయండి. సో ఇమాజిన్ ఒక స్విమ్మింగ్ పూల్ లో కింద జారే మెటీరియల్ ఉందనుకోండి, గ్రీన్ గ్రీన్, అది ఏంటంటే స్టెప్ పెడుతుంటే ఇట్లా జారుతున్నా నీళ్ళలో పడుతున్నా బేసిక్లీ. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇక్కడ దాకా హీరోయిన్ దగ్గర రావాలి, అది టేకులు అయ్యి ఈవిడేమో కూర్చుని బట్టలు ఉతుకుతున్నా. ఈజీ నా జాబ్ ఈజీ, నన్ను చూసి నవ్వుతుంది బేసిక్లీ. నేను కష్టపడ్డా, చెప్పాను కదండి నా క్యారెక్టర్ చుట్టూ కామెడీ జరుగుతుందని, ఇదే నా క్యారెక్టర్ చుట్టూ జరిగే కామెడీ. సో మీరు చేసే క్యారెక్టర్ మీకు ఈజీగానే అనిపించిందా, అంటే చేయగలను అనిపించిందా? కానీ చాలా టాస్క్ క్యారెక్టర్ అండి అది, సినిమా చూస్తే అర్థమైంది. చాలా అంటే తన థియేటర్ కాబట్టి చాలా ఈజీగా, కానీ వేరే వాళ్ళు అయితే నేను తెచ్చేవాడిని. అదే నాకు రిఫరెన్స్ లేకుండే విత్ వర్క్ షాప్ అండ్ మా పెద్దమ్మది ఐ వాజ్ ఏబుల్ టు. ట్రైలర్ లో చూసినప్పుడు అగ్రెసివ్ గా కామెడీగా అవి అన్ని షేడ్స్, ఇప్పుడు తింది ఒక టార్గెట్ ఉంటది కానీ లోపల ఎంత జరిగినా సరే బయటికి ప్రదర్శన చేయొద్దు. సో అలా కామ్ గా ఉండి తన పని మాత్రమే తను చేస్తాడు. బట్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కన్విన్సింగ్ అనేది చాలా టాస్క్. ఆవిడ అలా కాదు, ఆవిడే కామెడీ చేయాలి కొన్నిసార్లు, ఆవిడే ఎమోషనల్ అవ్వాలి. సో అన్ని షేడ్స్ ఆవిడకే ఉన్నాయి. ఆవిడ థియేటర్ కాబట్టి చాలా ఈజీగా వచ్చింది చేసేసిన అని చెప్తుంది, కానీ అది వేరే వాళ్ళైతే నేను చచ్చేవాడిని. సో ఈజీ అయిందంటారు భావన్ గారితో మీకు? చాలా ఈజీ. నాకు అసలు పెద్ద వర్కే లేదు. ఆవిడ ఇంకో వర్షన్ 2-3 వేరియేషన్స్ తనే ఇచ్చేది. సో ఆవిడ కరెక్ట్. సినిమాటోగ్రఫీ నుంచి ఎవరు ఏంటి? సినిమాటోగ్రఫర్ చాలా మంచి వ్యక్తి, చాలా టాలెంటెడ్ అండి ఆయన. రైటింగ్, సినిమాటోగ్రఫర్, డైరెక్టర్ ఈయన. సో ఏ రకమైన ప్రెషర్ ఉంటుందంటే దాని మీద అసలు, ఎందుకంటే మోస్ట్ ప్రెషర్ ఉండేది డైరెక్టర్కి ఒక సెట్ మీద, అండ్ చాలా ఎక్కువ పని ఉండేది డైరెక్టర్కి. దానిపైన కెమెరా హ్యాండిల్ చేస్తూ, దానిపైన స్టోరీ రాస్తూ, స్టోరీలో ఏమైనా చేంజెస్ ఉంటే అవి చేస్తూ, సెట్నంతా ఫన్ ఎన్వైరన్మెంట్గా ఉంచుతూ, మా అందరినీ హ్యాపీ చేస్తూ, ఆయన ఎలా చేశాడో ఎవరికి తెలియదండి, ఆయన ఒక్కడికే తెలుసు. ఎలా చేశారండి ఒకటికే తెలుసు అన్నప్పుడు దాన్ని అలాగే ఆడియన్స్ కూడా చెప్పచ్చు కదా. యాక్చువల్గా ఏం లేదండి, మనం ప్రీ ప్రొడక్షన్ చేసేటప్పుడు ఎప్పుడైతే ఆఫీస్ వర్క్ జరుగుతుందో అప్పుడు నేను ఆల్రెడీ కెమెరామెన్గా కొంచెం నాకు ఒక అవగాహన ఉంది కాబట్టి ఏ షాట్ అంటే మన ఆడియన్స్ని కూర్చోబెడుతుంది, ఏ షాట్ ఏ సీన్ ఆడియన్స్ని కూర్చోబెట్టగలుగుతుంది, ఏ సీను ఒక ఇంట్రో లాగా అంటే అలా వెళ్ళిపోయేది ఏముంటుంది అనేది మనకు ముందే తెలుస్తుంది సినిమాలో. సో తెలిసినప్పుడు ఏ దానికి ఎంత టైం కేటాయించాలి, ఏ దానికి ఏ ఎక్విప్మెంట్ వాడాలి, దేనికి ఏ షాట్ వాడాలి అనేది ఆల్రెడీ బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతుంది. పైగా కథ నేనే రాశాను కాబట్టి నాకు ఇంకా షార్ట్ టు షార్ట్, డైలాగ్ టు డైలాగ్ నాకు క్లియర్గా ఉండిపోతుంది. సో దానివల్ల నేను అక్కడికి వెళ్ళాక కెమెరా పరంగా ఫ్రేమ్స్ కోసం వెతకాల్సిన పని నాకు రాలేదు. నేను అసలు దానికి టైం కూడా ఇవ్వలేదు నిజానికైతే. సో డైరెక్షన్ పరంగా చూసుకుంటే నేను స్క్రిప్ట్ చూడాల్సిన అవసరం నాకు లేదు, ఎందుకంటే నాకు ఎవ్రీథింగ్ అంటే అదేంటో బైహార్ట్ చేసినట్టు ప్రతిదీ 210 పేజీలే ఉన్నది, 210 పేజెస్ సింగిల్ అంత చెప్పగలను, అంటే రాసింది అంత ఇష్టపడి రాశాను కాబట్టి. సో అక్కడ చూసుకునే అవకాశం నాకు రాలేదు. వీళ్ళకు సీన్ నెంబర్ చెప్తే వీళ్ళకి ఆల్రెడీ బ్రెయిన్లో ఉండిపోయేది. ఆ సీన్ నెంబర్ వచ్చేసి వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఒకసారి అక్కడ రిహార్సల్ ఆ సెట్ ప్రకారంగా ఒకసారి రిహార్సల్ చూసుకొని
నేను కెమెరా దగ్గరికి వెళ్ళిపోయి మీకు చే- నచ్చినట్టు. చేసుకోవడం అనమాట. సో చాలా ఈజీగా జరిగింది, చాలా కష్టపడి ఏది ఎక్కడ అవ్వలేదు. జరగలేదు. Yes. నిజంగా కష్టపడింది అంటే ఆయన్నే, మేమేం మాకేం పెద్ద కష్టపడింది ఏం లేదు. ఎందుకంటే కష్టం అంటే క్యారెక్టర్ చేయడానికి కాదండి, అంటే 45 టెంపరేచర్ మార్చ్. ఆకాష్ గారికి కూడా మేబీ ఈజీ అయి ఉండొచ్చు, ఎందుకంటే తను ఇంట్రోవర్టే కాబట్టి క్యారెక్టర్ చాలా ఎంజాయ్ చేస్తూ చేశాడు. Okay. కానీ ఇప్పుడు ఎండ 45 degrees ఎండ అండి, అవును. మొత్తం రోడ్లు కూడా ఉండవు, కొండల మధ్యలోను అక్కడెక్కడ ఫారెస్ట్ లోను సైకిల్ దొక్కాలి, అక్కడెక్కడో ఉంటది, అరుసినా వినపడనంత దూరంలో దొక్కాలి. మళ్ళీ కొంచెం బారాలేదు, టేక్ 1 more అంటే మళ్ళీ కిలోమీటర్ సైకిల్ తీసుకెళ్ళి మళ్ళీ రావాలి, చేయాలి. చేయాలి. సో ఇవి ఎట్లుంటాయంటే పర్సనల్గా నాకే ఏదన్నా పెట్టకపోతే మానిటర్ దగ్గరనే చెమటలు వచ్చేసి చిరాకు వచ్చేస్తుంటది. సో తను అక్కడ ఉండి అన్నిసార్లు మొత్తం ఎక్స్టీరియర్ ఈయన షూటు, మొత్తం ఇంటీరియర్. సో ఇంటీరియర్ కి షిఫ్ట్ అయినప్పుడు మాత్రమే ఈయన కొంచెం ఏమైనా సేఫ్గా ఉండేదేమో. మా దగ్గర ఎప్పుడు ప్రదర్శించలేదు కానీ ఉంటది లోపల, నాకు తెలిసి ఉండింటదేమో ఎండ అది. కానీ ఎంజాయ్ చేశాడు, క్యారెక్టర్ని ఎంజాయ్ చేయడం వల్ల నవ్వుతూ అన్ని బాగా చేశాడు. మీరు అంటుంటారు కదా సార్, ఇప్పుడు నేను చిరాకు పడితే వచ్చేదేం లేదు అక్కడ, నా పర్ఫార్మెన్సే డౌన్ అవుద్ది, అందరు మూడ్ డౌన్ అవుద్ది. ఎప్పటికప్పుడు మనం అది ఆ మూడ్స్ సరి చేస్తూనే ఉండాలి. నేను ఒకటి బాగా నమ్ముతా అండి, అది సెట్కి వచ్చేటప్పుడు అందరికీ పర్సనల్గా కూడా చెప్పి పెడతాను. ఇప్పుడు ప్రతి మనిషి ఏదో రకంగా తప్పో ఒప్పో తెలిసో తెలియకో ఏదో ఒకటి జరుగుతుంది. ఇప్పుడు చిన్న ప్రాపర్టీ ఏదో పగిలిపోయిందండి అక్కడ, అది మనకు చాలా ఇంపార్టెంట్, అది పగిలిపోయింది. ఇప్పుడు నేను వాడి మీద అరిచేసి కరిచేసి అందరినీ హడావిడి చేసేస్తే అది పగిలింది రాదు. ఆ 2 seconds 2 minutes పక్కకి వెళ్ళిపోయి దానికి ఆల్టర్నేట్ ఆలోచించుకొని వస్తే సరిపోతుంది, అందరూ సేఫ్ ఉంటారు, వాడికి కూడా భయం ఉంటుంది. తిట్టకపోతేనే ఎక్కువ భయం ఉంటుందండి, తిడితే అప్పటితో అయిపోతుంది. సో తిట్టకపోవడం వల్ల ఏమవుతుంది అంటే, అరే నా వల్ల ఇంతమంది ఇబ్బంది పడుతారు ఆడే పక్కకి వెళ్ళి ఏడుస్తూ ఉంటాడు. తిట్టడం వల్ల ఏమైతే మనం కోపం పెంచుకొని వెళ్ళిపోతుంది. సో నేను ఆ తిట్టడానికి బదులు ఆల్టర్నేట్గా ఆలోచిస్తాను, ఆ టైంలో పెడితే చాలా సేఫ్ ఉంటుంది. ఇంకా రాదు, అది అయిపోయింది, గతం కదా, వదిలేయడం బెటర్ అంతే. మూవీ బ్యానర్ ఎవరు ఏంటి? రాఘవేంద్రరావు గారు ప్రొడ్యూసర్ అండి, ఆర్కే టెలిషో. సార్ చెప్తుంటారు, ఫస్ట్ రాజమౌళి గారికి అవకాశం ఇచ్చారు ఈ ఆర్కే టెలిషోలో, మళ్ళీ దాని తర్వాత సినిమాగా నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చారు అనమాట. సో అది ఎప్పుడు చెప్పినప్పుడల్లా చాలా అంటే చాలా సంతోషించాల్సిన విషయం నాకు, అది నా విషయంలో. మూవీ గురించి సర్కార్ నౌకరీ మూవీ 1st Jan రిలీజ్ అవుతుందండి. ఏదో సోషల్ మెసేజ్ ఉన్న మూవీ కానీ మరీ డాక్యుమెంటరీలా లేకుండా, దేర్ ఆర్ సో మెనీ ఎమోషన్స్ సరౌండింగ్ దట్ సోషల్ మెసేజ్, బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ అండ్ విలేజ్ బ్యాక్ డ్రాప్లో జరిగే ఫ్యామిలీ డ్రామా ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. I hope you all come and encourage new talent and Raghavendra Rao Gari's new experiment, Sarkar Naukri. సర్కార్ నౌకరీ వచ్చేస్తుంది 1st January. మన తెలిసిన టాపిక్కే ఎయిడ్స్ అనేది, కానీ తెలియని విషయాలు చాలా ఉన్నాయి మన భారతదేశంలో జరిగినవి. ప్రతి ఏజ్ గ్రూప్కి ఒక రకమైన ఇన్ఫర్మేషన్ వస్తుంది, అలాగే ప్రతి ఏజ్ గ్రూప్కి అంతే ఎంటర్టైనింగ్గా ఉండబోతుంది. ఒక కొత్తతనం, కొత్త కాస్ట్, కొత్త క్రూ, కానీ లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్ర రావు చేసే ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ కూడా. సో ఐ హోప్ మీ అందరూ మమ్మల్ని బ్లెస్ చేస్తారు on 1st Jan. See you in theaters. Yes, thank you అండి, థ్యాంక్స్ ఫర్ ఇంటర్వ్యూ. ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేయాలి అనేసి ఆల్ ది బెస్ట్, ఇది కూడా హిట్ అవ్వాలి మంచిగా. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much అండి. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, ఇది ఈ రోజటి సర్కార్ నౌకరీ స్పెషల్ చిట్ చాట్ ఆన్ January 1st థియేటర్స్లో రాబోతుంది. డెఫినెట్గా అందరూ వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.